హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్ మీద చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టెక్ ఫ్యాక్ట్స్ ఎపిసోడ్లో వచ్చేసి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అనమాట మొబైల్ ఫోన్ గురించి. సో మనం ఎప్పుడు మొబైల్ ఫోన్స్ వాడుతూనే ఉంటాం, కానీ వాటికి సంబంధించిన కొన్ని ఫ్యాక్ట్స్ అనేది అయితే మీరు ఇప్పటివరకు విని ఉండకపోవచ్చు. ఇప్పుడు నేను చెప్పబోయే ఫ్యాక్ట్స్ వినున్నా కానీ ఏదో ఒక ఫ్యాక్ట్ అయితే మీకు తెలియని ఫ్యాక్ట్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఇక్కడ నుంచి సిరీస్ వైజ్గా వస్తుంటాయి మొబైల్ ఫ్యాక్ట్స్ అనేది. ఒక వీడియోలో అన్ని ఫ్యాక్ట్స్ అయితే చెప్పలేం. సో ఖచ్చితంగా ఇది పార్ట్ 1 అవుతుంది. తర్వాతకి మీకు ఫ్యూచర్లో నెంబర్ ఆఫ్ పార్ట్స్ అయితే వస్తాయన్నమాట. ఇంకెందుకు ఆలస్యం, మనం అసలు ఆ ఫ్యాక్ట్స్ ఏంటనేది ఆలస్యం చేయకుండా చూసేద్దాం. ప్రపంచంలో మొట్టమొదటి మొబైల్ ఫోన్ ఏంటో మీకు తెలుసా? అసలు అది ఎవరు తెచ్చారు, ఎప్పుడు తెచ్చారు, అది ఎలా ఉండేది, అదే మన మొట్టమొదటి ఫ్యాక్ట్ అనమాట. ఆ ఫ్యాక్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే అసలు ఆ మొబైల్ ఫోన్ నేమే కొంచెం డిఫరెంట్గా ఉంది, చాలా పెద్దగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు నేను మీకు చెప్పాలంటే నేను చదివి చెప్పాలన్నమాట. దాని పేరు వచ్చేసి మోటరోలా డైనా ట్యాక్ 8000X. సో ఇది మొబైల్ ఫోన్ పేరులాగైతే లేదు, బట్ ఎనీవే ఇదే దాని పేరు, మోటరోలా డైనా ట్యాక్ 8000X అనమాట. దీన్ని వచ్చేసి మార్టిన్ కాపర్ అనే అతను 1983లో దీన్ని అయితే కనిపెట్టాడు అనమాట. సో ఇన్ఫ్యాక్ట్ అది దాని వెయిట్ కనుక మనం చూసినట్లయితే 1.1 kgs వెయిట్ అయితే ఉంటుందట. సో దానికి ఒక్కసారి కనుక మనం దాన్ని ఛార్జ్ చేస్తే 30 minutes వరకు అయితే ఫోన్ అయితే మాట్లాడవచ్చు. సో 30 minutes మనం ఒక కేజీ ర్యామ్ పట్టుకొని చెవు దగ్గర మాట్లాడినట్లయితే ఉంటుంది అన్నమాట. సో మీకు ఒకవేళ 30 minutes కాదు 40 minutes ఇచ్చారు, అంత బరువున్న ఫోన్ పట్టుకుని మీరు ఎంతసేపు మాట్లాడతారు? కింద కామెంట్ అయితే చేయండి. సో ఇక దీని యొక్క ప్రైస్ కనుక మనం చూసినట్లయితే $3,999. అంటే మన ఇండియన్ కరెన్సీలో కనుక మనం చూసుకున్నట్లయితే అప్పటి ప్రైస్కి, అప్పుడు మన డాలర్ రేట్ వచ్చేసి 10 రూపీస్ ఏమో ఉంది, $1 వచ్చేసి అప్పుడు వచ్చేసి మనకి 40,000 రూపీస్ అయితే ఉంది. అదే ఇప్పుడు ప్రైస్ కనుక మనం చూసినట్లయితే 3 లక్షల రూపాయలు అనమాట. సో చూడండి, అప్పుడు ఫోన్ ఫస్ట్ మొబైల్ ఫోన్. సో మార్టిన్ కాపర్ అనే అతను మోటరోలా కంపెనీకి చెందిన అతను అయితే దాన్ని అయితే కనిపెట్టాడు. ప్రపంచంలో మొట్టమొదటి మొబైల్ ఫోన్ కాల్ ఎప్పుడు చేశారో తెలుసా? 1973లో అట. అదేంటన్నా ఇందాకనే మరి మొట్టమొదటి మొబైల్ ఫోన్ వచ్చేసి 1983లో వచ్చిందన్నావు, 1973లో ఎలా ఫోన్ చేశారని డౌట్ వచ్చింది కదా. సేమ్ డౌట్ నాకు కూడా వచ్చింది. సో అక్కడ చదివినట్లయితే ఏదైతే 1983లో 1983లో ఏదైతే ఫోన్ వచ్చిందో అదే ఫోన్ తోటి ఆ ఫోన్ని డెవలప్ చేసిన అతనే, ఎవరైతే మార్టిన్ కాపర్ అనే అతనే 1973లో 1973లో అదే మొబైల్ ఫోన్ తోటి ఫస్ట్ టెస్ట్ కాల్ అయితే చేశారట. సో మొట్టమొదటి ఫోన్ కాల్ వచ్చేసి మనకి 1973లో చేశారు. ప్రపంచంలో మొట్టమొదటి స్మార్ట్ ఫోన్ ఎవరు తెచ్చారు, ఎప్పుడు తెచ్చారో తెలుసా మీకు? సో ఖచ్చితంగా తెలిసే ఉంటుంది, ఎందుకంటే మన టెక్ ఫ్యాక్ట్స్ ఎపిసోడ్ 1 అదేనమాట. సో ఇప్పటివరకు అది చూడకపోతే మాత్రం ఖచ్చితంగా చూడండి. బట్ ఎనీవే ఈ వీడియోలో మొబైల్ గురించి ఫ్యాక్ట్స్ కాబట్టి అది కంపల్సరీ ఇంక్లూడ్ చేయాలి. కాబట్టి ఫస్ట్ స్మార్ట్ ఫోన్ వచ్చేసి మనకి 1992లో అయితే తీసుకొచ్చారు. సేల్లోకి 94లో వచ్చింది అనుకుంటాను. ఆ మొబైల్ ఏం కనుక మనం చూసుకున్నట్లయితే సైమన్. ఆ మొబైల్ తెచ్చింది శాంసంగో, యాపిలో, ఈ ఏ బ్రాండ్లు కాదు, ఐబిఎం కంపెనీ ఫస్ట్ మొట్టమొదటి స్మార్ట్ ఫోన్ అయితే తీసుకొచ్చిందట. ఇప్పుడు నేను చెప్పబోయే ఫ్యాక్ట్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను విన్నప్పుడే కొద్దిసేపు ఆలోచిస్తే నిజమే కదా అని అనిపించింది. సో ఆ ఫ్యాక్ట్ ఏంటంటే, ఏదైతే మన టాయిలెట్స్ ఉంటాయో ఆ టాయిలెట్స్ కంటే మన మొబైల్ ఫోన్ అనేది ఎక్కువ డర్టీయర్ అట. అదేలా అన్న అని డౌట్ వచ్చింది కదా. సో నాకు కూడా అలానే డౌట్ వచ్చింది. క్లియర్గా చదువుతూ పోతే అక్కడ తెలిసింది ఏంటంటే, మన టాయిలెట్కి డేలో 1 or 2 అయితే వెళ్తుంటాం. బట్ మన మొబైల్ ఫోన్ అనేది వివిధ ప్లేసుల్లో మనం చేతులు పెడతా ఉంటాం. ఇప్పుడు ఎక్కడ చేతి పెట్టి ఏం చేసినా సరే మనం ఫస్ట్ పట్టుకునేది మొబైల్ ఫోనే. కానీ మన మొబైల్ ఫోన్ని ఏనాడన్నా క్లీన్ చేస్తామా డైలీ? సో ఇంటిని ఊకుతూ ఉంటాం, లేకపోతే ఎక్కడైనా డస్ట్ ఉంటే క్లీన్ చేస్తుంటాం. బట్ మొబైల్ ఫోన్ ఎప్పుడన్నా మనం క్లీన్ చేసామా? సో నేనైతే చేయలేదు పర్సనల్గా. నాకే అనిపించింది టాయిలెట్స్ కంటే, అంటే ఏదైతే టాయిలెట్స్ సిట్టింగ్ ఉంటుందో దాంతో కంపేర్ చేస్తే 18 times ఎక్కువ బ్యాక్టీరియా మన మొబైల్ ఫోన్ మీద ఉంటుందట. సో బీ కేర్ఫుల్ గైస్. ఖచ్చితంగా ప్రతిరోజు లేదా అట్లీస్ట్ డే బై డే మీ మొబైల్ ఫోన్ అయితే క్లీన్ చేసుకోండి. వాస్తవమే అది, మనం ఆలోచించిన మీకైనా అనిపిస్తుంది కదా, మనం ఎక్కడెక్కడో చేతులు పెడతాం. సో వివిధ ప్లేసులలో రైట్ను ఇప్పుడు వైరస్, బ్యాక్టీరియాస్ ఎలా స్ప్రెడ్ అవుతున్నాయో మీకు తెలుసు కదా. సో ఎక్కడ పెట్టినా సరే మన మొబైల్ని పట్టుకుంటాం, ఆ తర్వాత మనం చేతిని శానిటైజ్ చేసినా ఏం చేసినా సరే మళ్ళీ మొబైల్ని పట్టుకున్నప్పుడు బ్యాక్టీరియా అనేది మనకైతే వస్తుంది. సో ఖచ్చితంగా ఇది ఫ్యాక్ట్, అండ్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వాల్సిన విషయం. ఇప్పుడు నేను చెప్పబోయే ఫ్యాక్ట్ విన్నారంటే మీ చెవులలో తుప్పు మొత్తం వదిలిపోతుందన్నమాట. ఏంటి ఆ ఫ్యాక్ట్ అంటే, మీకు తెలిసి మీరు మీ జీవితంలో ఇప్పటివరకు హయ్యెస్ట్ ఫోన్ బిల్ ఎంత కట్టుంటారు ఒకసారి ఊహించుకోండి. లేదా ఎవరైనా సరే, మీరు కాకపోయినా ఎవరైనా ఎంత కట్టుంటారు అనుకుంటున్నారు? సో ఇప్పుడు నేను చెప్పేది అయితే వినండి. ఒక ఆమె ఫోన్ బిల్లు ఎంత వచ్చిందో తెలుసా? కట్టిన బిల్లు ఏమో కానీ ఫోన్ బిల్లు వచ్చింది చూసినట్లయితే మీకు $2,01,000 అయితే వచ్చింది. సో తను వాడి వచ్చింది. ఇంకో సినారియో అయితే ఉంది, $218 trillion అయితే ఒక అతనికి అయితే బిల్ అయితే వచ్చింది. బట్ వాళ్ళైతే వాడలేదు, అన్వాంటెడ్ బిల్ అయితే వచ్చిందన్నమాట. వాళ్ళ ఫాదర్ చనిపోయినాక కూడా నెట్వర్క్ నుంచి డిస్కనెక్ట్ అయినా సరే
ఎవరైతే సన్ ఉంటారో తనకైతే బిల్ అయితే వచ్చిందనమాట $218 ట్రిలియన్. బట్ అదైతే మనం కన్సిడర్ చేయట్లేదు. కానీ వాడి వచ్చిన బిల్ కనుక మనం చూసినట్లయితే $2,01,000 అయితే వచ్చింది. ఎందుకు వచ్చింది అసలు? ఈ డౌట్ వచ్చిందా? ఒక ముగ్గురు సిబ్లింగ్స్ అయితే ఉండేవాళ్ళు. అంటే ఒక ఆమె ఉండేదన్నమాట, సెలీనా అనే ఒక ఆమెకి ఇద్దరు బ్రదర్స్ అయితే ఉండేవాళ్ళట. వాళ్ళిద్దరికి కూడా చెవులు కానీ అండ్ మాట్లాడడం కానీ మూగవాళ్ళు అనమాట. సో ఏమి చేయలేరు. సో ఖచ్చితంగా తను టెక్స్ట్ మెసేజెస్ ద్వారానే వాళ్ళతో అయితే కాంటాక్ట్ అయితే ఏదంటే వాళ్ళకి మెసేజ్ చేయడం, టెక్స్ట్ మెసేజెస్, అలానే వీడియోస్, ఎంఎంఎస్ వీడియోస్ అయితే పంపిస్తూ ఉండేది. సో ఎప్పుడైతే వీళ్ళందరూ యూఎస్ వాస్తవ్యులు అనమాట, యూఎస్లో ఉండేవాళ్ళు. తన జాబ్ రీత్యా తను ఏమైందంటే కెనడాకి వెళ్ళాల్సిన సిచ్యువేషన్లో కెనడాకి వెళ్ళాక తన మొబైల్ నెట్వర్క్ అనేది రోమింగ్, ఇంటర్నేషనల్ రోమింగ్కి అయితే స్విచ్ అయితే అవ్వలేదు. ప్లాన్ అయితే అకార్డింగ్ టు రోమింగ్ ఛార్జెస్కి తగ్గట్టుగా ప్లాన్ అయితే స్విచ్ అవ్వకుండా డైరెక్ట్గా అలానే వాడడం అయితే యూజ్ చేసిందనమాట కెనడా నుంచి. తన దగ్గరగా 2000 టెక్స్ట్ మెసేజెస్ అండ్ వీడియోస్ అయితే పంపించిందట వాళ్ళకి కెనడా వెళ్ళాక. సో ఒక్కొక్క వీడియోని డౌన్లోడ్ చేయడానికి వాళ్ళకి పడ్డ ఛార్జ్ వచ్చేసి $2,000. అంటే దగ్గరగా చూసుకోండి ఎంత ఉందో. ఓవరాల్గా వాళ్ళకి వచ్చిన బిల్లు కనుక మనం ఇండియన్ కరెన్సీలో కనుక మనం కన్వర్ట్ చేసి చూసినట్లయితే $88 లక్షల అనమాట. $88 లక్షల బిల్లు కట్టడం అంటే మామూలు విషయం కాదు. కాకపోతే ఆ విషయాన్ని ఆ నెట్వర్క్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే గ్రహించి వాళ్ళ బ్రదర్స్ ఇలా అని తెలిసి తను అంటే అనుకోకుండా మార్చడం మర్చిపోయింది కాబట్టి తనకైతే తన బిల్లుని అయితే తగ్గించారు. $2,500 అయితే తన బిల్లు అయితే తగ్గించారు. లేకపోతే మాత్రం ఊహించుకోండి, $88 లక్షల బిల్లు కట్టాలంటే మీరు కడతారా? మీరైతే ఏం చేస్తారు? కింద కామెంట్ అయితే చేయండి. ప్రపంచంలో అత్యంత చవకైన ఫోన్ ఏంటో మీకు తెలుసా? సో అది ఏ దేశం నుంచి వచ్చిందని మీరు అనుకుంటున్నారు? తెలిస్తే ఇప్పుడే కింద కామెంట్ అయితే చేయండి. సో ప్రపంచంలో కల్లా అతి చవకైన ఫోన్ వచ్చేసి ఫ్రీడమ్ 251. మీకు తెలిసే ఉంటుంది, ఈ పేరు వినే ఉంటారు మీరు. ఎగ్జాక్ట్గా 4 years బ్యాక్ మనకైతే ఇది మన ఇండియాలో అయితే పెట్టారు ఒక స్కీమ్. మనం కనుక $251 పెట్టి మనం బుక్ చేసుకున్నట్లయితే మనకు వచ్చేదని. అంత సక్సెస్ అయితే అవ్వలేదు, టు బి ఫ్రాంక్. కొంతమందికే వచ్చింది, బట్ మిగతా వాళ్ళకి చాలామందికి అయితే రాలేదు. అండ్ వాస్తవానికి అయితే అత్యంత చీపెస్ట్ ఫోన్ ఫ్రీడమ్ 251. ఫ్రీడమ్ ఆయిల్ అయితే కాదు, ఫ్రీడమ్ 251 అనమాట. ఇక అలానే చీపెస్ట్ ఫోన్ చూసాం. మరి హయ్యెస్ట్ ఫోన్ ఏంటంటే ఎక్స్పెన్సివ్ ఫోన్ కనుక మనం చూసినట్లయితే దాని ప్రైస్ ఏంటో చెప్పమంటారా? $48.5 మిలియన్. ఓ మై గాడ్. దగ్గరగా మన ఇండియన్ కరెన్సీలో కనుక మనం కన్వర్ట్ చేసి చూసినట్లయితే 300 కోట్లకు పైనగానే ఉందన్నమాట. సో ఆ ఫోన్ ఏంటనేది కదా మీ క్యూరియాసిటీ. ఆ ఫోన్ వచ్చేసి iPhone 6 స్పెషల్ ఎడిషన్ అనమాట. అది ఒకటి వచ్చేసి ఆ ఎడిషన్ నేమ్ కనుక మనం చూసినట్లయితే చాటభారతం అవుతుంది. ఆ చాటభారతం నేమ్ నేను కిందికి చూసి అయితే చెప్పాలి. దాని పేరు వచ్చేసి ఫాల్కన్ సూపర్ నోవా iPhone 6 పింక్ డైమండ్. ఓరు నాయనో, ఏంద్ర నాయన, ఇంత పెద్ద పేరైతే ఉందని. కాకపోతే ఇప్పుడు నేను చెప్పబోయేది కాన్ఫిడెన్షియల్ అండ్ జస్ట్ రూమర్ మాత్రమే. నాకు కూడా తెలియదు, బయట చక్కర్లు కొట్టయితే ఆ ఫోన్ ఎవరి దగ్గర ఉందని మీరు అనుకుంటున్నారు? మన అంబానీ గారి వైఫ్ దగ్గర ఉందట. సో జస్ట్ సీక్రెటా లేకపోతే రూమరా మనకైతే తెలియదు, కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న రూమర్ అయితే ఆ ఫోను నీతా అంబానీయో తన పేరు ఏదో ఉంటుంది, నీతా అంబానీ గారి దగ్గర ఉందని అయితే పెద్ద టాక్ అయితే ఉంది. సో ఆ ఫోన్ ఎంతున్న $300 కోట్ల ఫోన్ ఏంటరా బాబు నాయనో. సో అసలు మీకు డౌట్ వచ్చింది, అసలు ఏముందిరా బాబు అందులో అని చెప్పేసి. ఇది వచ్చేసి 24 క్యారెట్ గోల్డ్ అండ్ యాజ్ వెల్ యాజ్ పింక్ డైమండ్తో అయితే తయారైతే చేశారు. మీరు చూసినట్లయితే బ్యాక్ సైడ్ ఒక పింక్ డైమండ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో అలా తయారు చేసిన ఆ ఫోన్కి $300 కోట్ల అట. ఫోన్ కాలే కదా చేసేది, ఫోన్ నుంచి. ఇట్స్ ఓకే. సో ఇప్పటివరకు నేను చెప్పిన ఫ్యాక్ట్స్ మీకు ఎలా అనిపించాయి అనేది ఖచ్చితంగా కింద కామెంట్ అయితే చేయండి. మీకు ఏమైనా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలిసి అన్న ఇవి చెప్తే బాగుంటుందంటే మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్ అయితే చేయండి. ఇట్లాంటి ఫ్యాక్ట్స్ ఇంకా మరెన్నో వస్తాయి ఫ్యూచర్లో, పార్ట్స్ వైజ్గా వస్తుంటే మొబైల్కి సంబంధించి అన్ని టెక్నాలజీకి సంబంధించిన ఫ్యాక్ట్స్ అన్ని మీకు ఫ్యూచర్లో ఎవ్రీ వీక్ అందించడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఎస్పెషల్గా ఈ టాపిక్స్ అన్నీ కూడా పిక్ చేసేది నేనైతే కాదు, మా వైఫ్ అనమాట. సో ఈ క్రెడిట్స్ మొత్తం కూడా తనకే వెళ్తాయి. ఎవ్రీ వీక్ నేను వీడియో ఇస్తానంటే కారణం తనే. సో ఖచ్చితంగా అందరైతే ఆదరించండి, అందరికీ షేర్ అయితే చేయండి. ఎనీవే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, జై హింద్.